అమ్మో 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 ఇది బాగా పెరిగిపోయింది. ఒక్కొక్కటి ½ కేజీ పైన ఉందన్నమాట. ఇవన్నీ చూసారా, అది ఇవాళ హార్వెస్ట్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, కొద్దిగా హార్వెస్ట్ ఉందండి, అది చేసుకుని మనకి అదిగో ఇదిగో అని ఎండాకాలం రానే వచ్చేసింది. ఇంకా చలికాలము కూడా నడుస్తుంది అనుకోండి. ఫిబ్రవరిలోకి వచ్చాము. డేలో చూస్తే కనుక ఎండలు బాగా ఉన్నాయి. సో వచ్చే సీజన్కి ఇప్పటి నుంచే కొన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. అవి ఏంటనేది వీడియోలో షేర్ చేస్తా. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇంకా లేట్ చేయకుండా ముందైతే ఇదిగోండి, ఇవి 2 మొక్కలు కలిపి పెట్టినట్టున్నాం. ఒక మొక్క చూసారా పెరగలేదు. మనకేంటంటే సన్లైట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చూడండి. ఇదిగోండి చూసారా, భలే ఉంది. డుంబు ఇటు చూడు, ఒకసారి హాయ్ చెప్పు. ఎక్కడికి దూరమాక అవన్నీ రుబ్లా, ఇట్రా నాన్న. ఇదిగో ఏది అగో వచ్చేస్తుందమ్మా, టిక్కుంటి క్యాట్ వాక్ వచ్చేసింది. రావడమే ఇంకా దాని ప్లేస్కి వెళ్ళిపోద్ది అనమాట. నీకు పెత్తనాలు ఎక్కువ. రూబీ ఏదమ్మా, ఇటు కనపడరా, ఫేస్ చూపించు, నీ జిబ్బర్నెత్తి. కొత్తిమీర మొన్న కోసినప్పుడు చిగురు వస్తుందేమో అని చెప్పి కట్ చేశాను కదండి. పెద్దగా అయితే ఏం రాలేదు చిగురు, కొన్నిటికి కొంచెం ఊరికే వచ్చింది అన్న పేరుకి వచ్చింది అనమాట. ఇదిగోండి దీనికైతే వచ్చింది, మిగిలింది పెద్దగా ఏం రాలేదు. సో ఇవన్నీ కూడా ఎండిపోయిన కొమ్మల్లాగా అట్లా ఉన్నాయి. తీసేస్తున్నాను. ఇంకా తీసేసి శుభ్రంగా బాగా మట్టి కదిలిచ్చేసి ఈ టైంలో వేసుకుంటే మనకు వచ్చేస్తుందండి కొత్తిమీర. ఇంకా లాస్ట్లో కూడా మీరు మార్చి లాస్ట్లో కూడా చక్కగా వేసుకోవచ్చు అన్నమాట. మార్చి వరకు బాగా ఎండలు ముదిరితే అంత ప్రాపర్గా మొలవు మనకి. ఇదిగోండి ఇందులో బాగా పెద్దగా అయిపోయింది, కొంచెం పనికొచ్చేది తీసుకుందాం. ఇంకా మిగిలింది ఎరువులోకి. ఇంకా ఈ టమాటా మొక్కలు ఇవన్నీ చెర్రీ టమాటా మొక్కలు అండి. విసుగొస్తుంది. ఎప్పుడప్పుడు చూసుకుని చిన్న మొక్కలు అప్పుడు తీసేసుకుంటే ఏంటంటే గార్డెన్ అంతా మనకి ఆగం అవ్వకుండా ఉంటుంది. తీసేసి ఇంకా చూసారా పచ్చిమిర్చి ఇట్లా ఇప్పుడే మొన్న కట్ చేశాను కదా, చిగురు వస్తుంది. ఇంకేంటంటే కొంచెం మట్టి కదిలిచ్చి ఇక్కడ ఎరువేయాలండి. కొంచెం ఎరువేస్తే ఇప్పుడు మళ్ళీ మంచిగా వస్తాయి. మనం ఒక సైడ్ నుంచి చేసిన పని ఏదో నీట్గా చేసుకుంటే మళ్ళీ ఊరికే చూసుకునే పని లేకుండా బాగా వస్తాయి అన్నమాట. ఇది చిక్కుడు తీగ మళ్ళీ బాగా వేస్తుంది చక్కగా. ఈ కొత్తిమీర ఉంచుదాం, కొత్తిమీర తక్కువ ఉంది, ఇదే పెద్దగా అవుతుంది, 4 రోజులు వాడుకోవచ్చు. మట్టి కదిలిస్తే ఏంటంటే ఊరికే పైన ఊరికే ఇట్లా అంటాం కాదండి, ప్రాపర్గా మనకి మంచిగా కింద వరకు కూడా మట్టి కదిలేటట్టుగా చక్కగా తవ్వుకోవాలన్నమాట. మట్టి చూసారా ఎట్లా ఉందో లూజ్గా. ఎండాకులు మనకి కిచెన్ కంపోస్ట్ కంటే కూడా అండి ఎండాకులు వేస్తే ఏంటంటే మట్టి బాగా గుల్లగా అవుతుంది అన్నమాట. కిచెన్ కంపోస్టు మనకి మంచిగా మొక్కలకు అవసరమైన పోషకాలన్నీ అందుతాయి, కానీ కొంచెం మట్టిలో ఎక్కువ తేమ ఉంటుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఎండాకులు వేసిన మట్టి బాగా గుల్లగా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే అండి, ఇక్కడ పచ్చిమిర్చి ఉంది, ఇటు వంగ ఉంది, అటు ఆ లైన్ అంతా చిక్కుడు ఉన్నాయి కనుక మధ్యలో గ్యాపులు చూసుకుని ఇట్లా కొంచెమే ఒక ఇదిగోండి ఈ గ్యాప్లో ఇట్లా కొత్తిమీర వేసేసుకుంటాను అనమాట. చక్కగా వచ్చేస్తుంది. ఇంకా నేను చాలా ఇంపార్టెంట్గా ఈరోజు చేయాల్సిందే అని డిసైడ్ అయిన పనిలో ఇదొకటండి. చూస్తున్నారు కదా, ఇవి మనకి గుండు మల్లి మొక్క అనమాట. ఇప్పుడు ఇంకా ఈ టైంలో ఏంటంటే ఇందులో అన్నీ తులసి మొక్కలు ఇవన్నీ మొలిసేసినాయి అండి. తులసి మొక్కలు మనకి గార్డెన్లో ఉండాలి, అలా అని ఉండొద్దని కాదు. కాకపోతే నాకు ఈ తొట్లో ఇంకేం మొక్కలు ఉంచడం ఇష్టం లేదండి.
ఇంక ఇప్పుడు సీజన్ కనుక అమ్మో ఇది బాగా పెరిగిపోయింది. ఇంకా ఇందులో ఎక్స్ట్రా మొక్కలన్నీ తీసేసి ఇప్పుడైతే దీనికి ఆకు మొత్తం దూసేసి మంచిగా మట్టి కదిలిచ్చేస్తానండి. ఇది ఇవాళ నేను చేయవలసిన మెయిన్ టాస్క్. కాకపోతే ఈ క్యాబేజీ ఇటు పక్కకే ఉంది కనుక ఆ క్యాబేజ్ ఒక్కటి వదిలేసి ఇంకా ఏమైనా అన్వాంటెడ్ మొక్కలు ఉంటే తీసేసి మట్టి అయితే కదిలిచ్చేస్తానండి ఆకు దూసి. ఇవి రెండు మనకు ఒక 10 రోజుల్లో హార్వెస్ట్ చేసేసుకుంటాం. 10-15 రోజుల్లో కనుక ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇంత మట్టికి ఇప్పుడు చేస్తున్నా పని. ఇదైతే మాత్రం మొత్తం వేస్ట్ ఏం చేయనండి, చక్కగా మాలు కట్టేసి స్వామికి వేస్తాను. ఇట్లా ఏం ఆకు అనేది లేకుండా దూసేసి ఏమన్నా కొమ్మలు ఊడినా ఇబ్బంది ఏం లేదండి, చక్కగా మళ్ళీ చిగుర్లు వస్తాయి. కొంచెం పైన ఈ చివర్లో ఇవన్నీ కూడా కొంచెం కట్ చేసేసి మనం ప్రాపర్గా ట్రిమ్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే సీజన్కి మనకు పర్ఫెక్ట్గా పూలు వస్తాయండి. మొత్తం అంతా కూడా గుండు చేస్తాను మొక్కకి. అయితే ఇదిగోండి ఈ ఆకులన్నీ ఇందులో ఉంచిన ఇబ్బంది ఏం లేదు. వచ్చేది ఎండాకాలమే కనుక మనం దాన్ని బట్టి వాటర్ అనేది చూసి వేసుకోవాలండి. మట్టి బాగా కదిలిచ్చేసి ఇప్పుడు దీనికి బాగా వెనక వైపునట్టు గోడ వైపుకి వచ్చేటట్టుగా ఒక వరుస నేను కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. చిన్నగా పెరుగుద్ది కనుక దానివలన దీనికి వచ్చిన నష్టమే ఉండదు. బాగా మట్టి అయితే మాత్రం మంచిగా కదిలించాలండి. మొన్నటి అమ్మో క్యాబేజ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది కూడా తీసేస్తున్నాను. ఇంకా ఇంకొక 4-5 రోజులు ఉంచినా ఇబ్బంది ఏం లేదనుకోండి, తీసేస్తున్నా. మట్టి మట్టి రచ్చ ఇదిగోండి క్యాబేజ్. ఇది మనకి మేబీ ఈ ఎండకేమోనండి, మామూలుగా అయితే ఈ కలర్ ఉండాలి, చూస్తున్నారా ఈ కలర్ ఉండాలి. మరి ఇది బాగా గ్రీన్ హౌస్లో అట్లా పండిస్తారో ఏమో మనకు తెలియదు. మార్కెట్లో వచ్చి అయితే మనకి కలర్ వస్తాయి కదా, కానీ మనకి ఇలా వస్తుంది పై వైపున. పర్లేదు. ఇంకా అదనమాట. ఇవి కీరాదాస్ కాయలండి. మొన్న మనం పెట్టుకున్నాం కదా, ఇది నేను ఇక్కడికి షిఫ్ట్ చేసి తీగ కట్టలేదండి, పాకిపోయింది అని చెప్పాను కదా, అవన్నమాట. చూసారా మనం చేసిన మిస్టేక్ ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే, ఇది ఇక్కడ కట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ చిగురు రాలేదు. లేదంటే పాటికి ఇంకా ఒక 4-5 కాయలన్నా వచ్చాయి. ఎందుకంటే ఇవి ఫాస్ట్గా ఇప్పుడు సీజన్ కదండి, ఫాస్ట్గా వస్తాయి. ఒక్కొక్కటి 1/2 kg పైన ఉందన్నమాట. ఫుల్ వాటర్ ఉంది. ఇంకా ఇక్కడ దీనికి కూడా ఉన్నాయండి. దీనికి నీళ్ళు పోయలేదన్నమాట, మొక్కకి వాడిపోయింది చూడండి. ఉడతలు ఎక్కడ తినేస్తాయి అని భయం వేసింది. మొత్తానికి ఉడతలు తినకోకుండా మన కోసం వచ్చినాయి. చుక్కకూర అండి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, చుక్కకూర ఏంటంటే మనం ఎంత కోస్తే అంత చక్కగా ఫ్రెష్గా చిగురు వస్తుంది. అయితే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ టైంలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ ఫిబ్రవరి లాస్ట్లో కానీ ఇప్పుడు ఒక రౌండ్ పెట్టుకుని మళ్ళీ మార్చ్ ఫస్ట్ వీక్లో అలా పెట్టుకుని మొలకలు వచ్చేస్తే కనుక ఇంకా ఎండాకాలం అన్ని రోజులు కూడా చిగురు వస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉండొచ్చు. సో కొంచెం ప్లాన్గా పెట్టుకుంటే సరిపోద్దండి. ఏంటంటే నేను ఇది ఎప్పటికప్పుడు నాకు అవసరాన్ని బట్టి కోస్తూ ఉంటాను. ఏంటమ్మా హామ్ తినొచ్చావా? కిందికి వెళ్ళి వచ్చావు, ఫుడ్ తినొచ్చావా? ఫుడ్ పెట్టింది ఆంటీ, తిన్నావా? వెళ్ళొచ్చిచ్చావా? చెప్పు, తలకాయ తిప్పు చూపించు. తినేసానని చూపించప్ప, నువ్వు ఎట్లా తలకాయ తిప్పుతావు? ఇది చూడు. వెళ్దామా? ఎక్కడికి వెళ్దామే? మొన్న చూపించాను కదా గులాబీ పూలు పెద్దవి. సో మళ్ళీ ఒక 2 వచ్చినాయండి, 3వది ఓపెన్ అవుతుంది. అయితే అందరికీ తెలిసిందే అనుకోండి, అయిపోయినాయి కట్ చేసేసుకుంటూ ఉంటే మళ్ళీ చక్కగా వస్తాయి. ఇప్పుడైతే ఆ పని చేస్తున్నా. నాకు ఈ తోటకూర మొక్కలు మొత్తం అన్నిట్లోనూ వచ్చేస్తున్నాయండి, కానీ ఇట్లాంటి వాటిలో మట్టికి ఉంచొద్దు. ఈ గులాబీ మొక్కలు ఇట్లాంటి వాటిల్లో ఇవన్నీ చూసారా చక్కగా 3వది వస్తూ ఉందన్నమాట.
ఇంకా ఓపెన్ అవ్వలేదు. మన శాండ్ పేపర్ వైన్ అయితే పూస్తుంది. కాకపోతే ఏంటంటే అండి, ఇవ్వండి మొగ్గలు కూడా ఉన్నాయి. ఇది నేను ఏదైతే చేద్దాం అనుకున్నానో, నేను ఫ్యాబ్రికేటర్ వచ్చినప్పుడు నేను ఉండట్లేదు, నేను ఉన్నప్పుడు ఫ్యాబ్రికేటర్ రావట్లేదు, అట్లా మనకి మొత్తం చాలా డిలే అయిపోయిందండి. మొత్తం అంతా మొగ్గ మీద ఉంది, చక్కగా చాలా బాగా వచ్చింది. ఇది నాకు ఆశ అనమాట, ఇక్కడ ఒక ఆర్చ్ లాగా పెట్టించుకుని ఆర్చ్కి ఎక్కించాలని చెప్పి. ఇంకా ఈ ఇయర్ అయితే సీజన్ అయిపోయింది మనకి, ఐ మీన్ ఇప్పటికి పూత వచ్చేసింది, మళ్ళీ చేపించాలండి, అది ఎప్పటికవుతుందేమో. నెక్స్ట్ వచ్చేసరికి వంకాయలండి. ఇప్పుడిప్పుడే కొంచెము బెటర్ అయింది, మొక్క పూత వచ్చిందండి. కట్ చేసాం కదా మొన్న మొత్తం అంతా, సో మంచిగా పూత అయితే వచ్చింది. పిందెలు కూడా బాగానే నిలుస్తున్నాయండి. ఇదిగోండి చెర్రీ టమాటాలు ఇవన్నీ అయితే మాత్రం ఫుల్గా ఉన్నాయండి. ఇవి కోయడానికి టైం పడుతుంది కనుక నేను కొంచెం అవి కోసేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి చెర్రీ టమాటాలు అయితే ఇంకొన్నాయి, కానీ నాకు చీకటి అయిపోతుంది, మళ్ళీ తర్వాత కొద్దాంలేని వదిలేసాను. ఇంకా అయిపోతే ఈ మన కీరా దోసకాయలు ఇవాళ స్పెషల్ హార్వెస్ట్ అనమాట. ఇవి క్యాబేజ్, కొద్దిగా కొత్తిమీర, క్యాలీఫ్లవరు, కూరకు సరిపడిన వంకాయలు, అది ఇవాళ హార్వెస్ట్. సో దాంతోపాటు ఈ చుక్కకూర కూడా అండి. మరి ఈరోజుకి హార్వెస్ట్ ఇది. మొత్తానికి మట్టి అంతా కదిలించుకున్నాను కదండి. ఇంకా ఇప్పుడు దానిలోకి కొత్తిమీర, చుక్కకూర, ఇంక ఇవి ఆల్రెడీ చాలాసార్లు చూపించున్నాను కనుక ఇంకా అవి వేసేస్తున్నానండి. ఇప్పుడు వేసేసి లైటింగ్ కూడా డల్ అయిపోతుంది. ఇంక ఈరోజుకి పని ఇలా సరిపెట్టేశాను. మరి మీ తోటలు ఎలా ఉన్నాయి, మీరు ఏం చేస్తున్నారు, సమ్మర్కి ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. చూస్తున్నారు, వదిలేస్తున్నారు, మీకు ఏదన్నా కొంచెమన్నా హెల్ప్ అయింది అని అనిపిస్తే తప్పకుండా చెప్పండి, హ్యాపీగా అనిపిస్తుంది. సో మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ప్రతి ఇల్లు కూడా పచ్చదనంతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.